ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని రావటానికి ఇప్పుడు నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. దయచేసి శ్రద్ధగా వినమని వినయపూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అదేమిటంటే అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండండి అని ఆయన సెలవిచ్చాడు. అలాగే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వచ్చి, అంటే ఈ భూమి మీదకి వచ్చి పలువురిని మోసపరుస్తారని కూడా ఆయన చెప్పాడు. అనేక మందిని మోసపరుస్తారు అని. వారు మోసం చేసే విధానం రెండు ప్రాముఖ్యమైన పద్ధతులను వారు అవలంబిస్తారు. రెండు విషయాలు వాళ్ళు చేసి అనేకులను మోసం చేస్తారు. ఆ రెండు విషయాలు చెప్పబోయే ముందు వారి గురించి జాగ్రత్త పడమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి క్రైస్తవ లోకమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను నిజ క్రైస్తవ లోకం గురించి మాట్లాడుతున్నాను. నిజ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. నామకార్థ క్రైస్తవులు ఇటు వారు జాగ్రత్తగా ఉండరు. వారు లోకముతో సమాధాన పడిపోయి లోక సంబంధాలలో జీవిస్తూ, లోకాశలతో జీవిస్తూ, దైవ కార్యాల పట్ల ఎటువంటి సీరియస్నెస్ లేని వారిగా ఉంటారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నిజ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. నిజ క్రైస్తవులైన వారు, వాళ్ళు స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, ముసలి వాళ్ళు కానీ, బాలురు కానీ, ఎవరైనా సరే వారు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. వారి గొర్రె చర్మములు వేసుకొని వస్తారు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అని యేసుక్రీస్తు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయంలో సీరియస్గా క్రైస్తవులు అనబడిన వారు ఉండాలి. ఇలా లేకపోతే వారికి జరిగే ప్రమాదము చాలా భయంకరమైనది. వాళ్ళు రెండు విషయాలు చేసి, రెండు విషయాలు ప్రజల ముందు పెట్టి వాళ్ళు ప్రజలను మోసం చేస్తారని చెప్పాను కదా. ఆ రెండు విషయాలు ఏమిటంటే, మొదటిది, వారు వంకర మాటలు పలుకుతారు. అంటే రాంగ్ టీచింగ్ చేస్తారు. జనములకు అనుకూలమైన బోధలు వారు చేస్తారు. దేవుడు చేయమన్న బోధ, పరిశుద్ధాత్మ ప్రభువు చేయమన్న బోధ, క్రీస్తు బోధను కాకుండా వేరొక బోధను వారు చేస్తారు. రాంగ్ టీచింగ్ వాళ్ళు చేసి, అంటే ప్రజలకు అనుకూలమైన వాటిని, అబద్ధాలను బోధించి, వారికి ఇష్టమైన వాళ్ళు చెప్పే బోధ ఎలా ఉంటుందంటే, వారు చేసే టీచింగ్ ఎలా ఉంటుందంటే, అనేక అబద్ధాలతో అందముగా అలంకరించబడుతూ ఉంది. అనేకమైన అబద్ధాలతో అందంగా అలంకరించి చాలా అందంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. మంత్రముగ్ధులు అంటే వారి ఆధీనములోనికి తెచ్చుకొనుట అని అర్థం. వారి మాటలతో వాళ్ళు మనుషులను మంత్రముగ్ధులను చేస్తారు. వారు లోబరుచుకుంటారు. వారిదంతా రాంగ్ టీచింగ్. పర్వర్సివ్ థింగ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. వంకర మాటలు, వంకర చేష్టలు వాళ్ళు బోధిస్తారు. ఇది మొదటిది. రెండవది, వారు అనేకమైన అద్భుతాలు చేస్తారు. అనేకమైన సూచక క్రియలు చేస్తారు. ఈ విధంగా చేసి అనేకులను మోసపరుస్తారు. వీలైతే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుటకు వారి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేస్తారు. కాబట్టి రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అద్భుతాలు జరిగినంత మాత్రాన, సూచక క్రియలు జరుగుతున్నంత మాత్రాన
వారు చెబుతున్నదంతా సత్యము అనుకోవటానికి వీలు లేదు అనే ఒక పరమ సత్యాన్ని క్రైస్తవ లోకం గమనించాలి. ఈ విషయం గమనించకపోతే చాలా ప్రమాదం ఉంది. అపోస్తలుల బోధ కాకుండా వారు తమకిష్టమైన బోధన చేసి ప్రజలను మోసగిస్తారు. ఆ బోధను వారు అంగీకరించే విధముగా వాళ్ళు అనేక సూచక క్రియలు, అద్భుతాలు చేస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయుటకు వారు మహత్కార్యములు, సూచక క్రియలు చేస్తారని ప్రభువైన యేసుక్రీస్తే స్వయముగా చెప్పిన మాటను మీరు మర్చిపోవద్దు. కాబట్టి మిగిలిన వారు ప్రవర్తించినట్లుగా నిజ క్రైస్తవులైన వారు ప్రవర్తించకూడదు. వారు ఆ అద్భుతాలు చేసేవారి వెంట, అబద్ధ బోధలు చేసేవారి వెంట పరిగెడుతున్నట్లుగా మీరు పరిగెత్తకూడదు. అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ప్రభువు. అయితే ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు, సూచక్రియలు సాతాను సంబంధులు కూడా చేస్తారనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అవును, ఇది మనకి పాత నిబంధనలోనే మనకు కనబడుతుంది. మోషే అద్భుతము చేసినట్లుగా ఫరో ఆ రాజ్యాధికారము క్రింద ఉన్న మంత్రజ్ఞులు కూడా చేశారు. మోషే కర్ర కింద వేస్తే పాము అయింది, వాళ్ళు కూడా అలా చేశారు. అయితే వారికి మించిన అద్భుతాలు మన ప్రభు చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతాల గురించి కాదు, అద్భుతాల మీద మన దృష్టిని పెట్టడం కాదు, సూచక క్రియల మీద మన దృష్టిని పెట్టడం కాదు, కానీ సత్యము మీద మన దృష్టిని పెట్టాలి. వాక్య సారాంశ సత్యము మీద మన దృష్టిని కేంద్రీకరించాలి అనే సత్యాన్ని మనకు నేర్పించటం కోసమే ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు టీచింగ్ ఎలా ఉంటుందో, వారు అద్భుత కార్యాలు చేస్తారని మనం చెప్పుకున్నాం లేఖనాధారాలతో. అయితే వారి టీచింగ్ ఎలా ఉంటుందో నేను ఇంకా చక్కగా సవివరముగా వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. కాబట్టి ప్రభువు నాకు అనుగ్రహించిన సమయములో, ప్రభువు అనుమతి అయితే నేను శ్రద్ధగా వాటిని, కూలంకషంగా వాటిని మీకు వివరించడానికి నేను తప్పకుండా మీ ముందుకు వస్తానని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మెట్టుకు ఇప్పుడైతే మాత్రం అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి. వారి బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు చాలా అందమైన అబద్ధాలను చక్కగా ప్రజెంట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తారు. ఆ మోసపోయే జాబితాలో నీవు నేను ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. కనుక మనం నేర్చుకుందాం, శిష్యుల వలె, నిజమైన శిష్యుల వలె ప్రవర్తిద్దాం. అట్టి కృప ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.